ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీకృష్ణ దేవరాయ బలిజ సేవా సంఘము మరియు పాత్రికేయులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ దేని గురించి అనగా, గత కొన్ని రోజులుగా మేము పెట్టినటువంటి శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం 11 అడుగుల కాంస్య విగ్రహం మన రాయల్ సర్కిల్ నియర్ కరెంట్ ఆఫీస్ ఎదురుగా దాని ఓపెనింగ్ గురించి మాట్లాడడానికి ఈరోజు మనం అంతా సమావేశం జరిగింది. ముఖ్యంగా ఈ వేడుకకు పర్యాటక శాఖ మంత్రులైనటువంటి కందుల దుర్గేష్ గారు, అలాగే తిరుపతి ఎమ్మెల్యే అయినటువంటి మన ఆర్ని శ్రీనివాసులు గారు, అలాగే బీసీ వెల్ఫేర్ సాంఘిక మినిస్టర్ అయినటువంటి మన సవితమ్మ గారు, ఎంపీ అయినటువంటి మన పార్థసారథి గారు, అలాగే పల్లె సింధూరారెడ్డి గారు, ఇలాగే కాకుండా మన టీసీ వరుణ్ గారు, అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షులైనటువంటి అవుడా చైర్మన్ వరుణ్ గారు, అలాగే పసుపులేటి హరిప్రసాద్ హస్తకళల చైర్మన్, స్టేట్ చైర్మన్, చంద్రశేఖర్ గారు స్టేట్ డైరెక్టర్, ఇలాగా ప్రతి ఒక్కరూ ఈ విగ్రహ ఆవిష్కరణకు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో, అలాగే కదిరి నియోజకవర్గ ప్రజలందరి సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అనుకుంటున్నాము. ఈ వేడుక ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి స్టార్ట్ అయి 7-8 గంటల వరకు జరుగుతుంది. చాలా గ్రాండ్ గా చేయాలని మన కదిరి శాసనసభ్యులు అయినటువంటి కందికుంట వెంకట ప్రసాద్ గారు చాలా దృఢంగా ఉన్నారు. దీన్ని చాలా, ఎందుకంటే ఈ విగ్రహం అనేది శ్రీకృష్ణ దేవరాయలు అనేటువంటి చక్రవర్తి ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక మతానికో చెందినటువంటి కాదు. అతను ఎన్నో గుళ్ళు, గోపురాలు, చెరువులు ఆ కాలానికే ఆయన ఆలోచించి చేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఇతన్ని, ఈ తెలుగు భాషను కూడా ఒక స్థాయిలో నిలబెట్టినటువంటి వ్యక్తి. ఆంధ్ర భోజుడు, ఆంధ్ర కవి. చాలా ఆయనకున్న తెలివితేటలతో అసలు ఈ రోజు మనం తాగడానికి నీళ్లు కానీ, వ్యవసాయం చేయడానికి, మన రైతులకైతే ఏమి, గుళ్ళు గోపురాలకి వెళ్ళడానికి ప్రతి ఒక్క ప్రజలకి ఒక చాలా బాగా ఆయన సౌకర్యాలు కల్పించినాడు. అటువంటి వ్యక్తి ఇక్కడ విగ్రహావిష్కరణ చేస్తున్నామంటే మనం చాలా మనం గర్వకారణం. మా గొప్పతనం అనమాట. మా గొప్పతనం కాదు, మేము ఆయన విగ్రహాన్ని ఈరోజు మనం ఆవిష్కరిస్తున్నామంటే మా జన్మ సార్థకమవుతున్నాడు అనమాట. ఎందుకంటే అలాంటి వ్యక్తుల్ని మనం ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అతన్ని స్మరించుకుంటూ రియల్ గా జైలు శ్రీకృష్ణదేవరాయలు గారి జైలు పలుకుతూ ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మాట్లాడండి, ఎవరు మాట్లాడతారు?